హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఈ వీడియోలో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో అనేది చూపిస్తాను యాజ్ ఎ వర్కింగ్ మామ్. పొద్దున్నే ఈరోజు అయితే 5:30కి లేచానండి. నా ఇంట్లో వర్క్ని బట్టి ఒక్కొక్కసారి 5:30కి లెగుస్తాను, లేకపోతే 6:30కి లెగుస్తాను. నేను రాత్రి పడుకునే ముందే ఏమేమి కావాలో అన్నీ కూడా కౌంటర్ టాప్లో అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా చేస్తే పొద్దున్నే హడావుడిగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అన్నీ కూడా మనకి హ్యాండీగా కౌంటర్ టాప్ మీదే ఉంటాయి కాబట్టి చకచకా పనులన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ బియ్యం కూడా నేను తీసి ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాను. రాత్రే బాదం నానబెట్టాను. వంకాయ కూర చేద్దాం అనుకొని వంకాయలు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నేను స్నాక్ కోసం అని చెప్పి ఇక్కడ వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా రాత్రే నానబెట్టేశాను. నాకు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఆకలేస్తూ ఉండిద్ది. అందుకే ఒక చిన్న బాక్స్లో ఏవో ఒక స్నాక్స్ అయితే పెట్టుకొని వెళ్తాను. ఆ రోజు అయితే వేరుశెనగ గుళ్ళు అయితే నానబెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కుక్ చేయడం స్టార్ట్ చేస్తాను. మీలో చాలామంది నన్ను ఒకే ఒక క్వశ్చన్ పదే పదే అడుగుతున్నారండి, హౌ డు యూ మేనేజ్ యువర్ కిడ్, హోమ్, ఆఫీస్ అండ్ యూట్యూబ్ అని చెప్పి. అలా అలవాటు అయిపోయింది నాకు. టైం అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. పొద్దున్నే 5:30కి 6:30కి కానీ లేస్తే ఇంట్లో వంట అదంతా కూడా అయిపోతుంది. నాతో పాటు నా హస్బెండ్ కూడా లేస్తారండి పొద్దున్నే. మేమిద్దరం ఏ పనైనా షేర్ చేసుకొని చేస్తాము. సో దట్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 5:30కి లేచిన రోజు మాత్రం పనులన్నీ కూడా ఈజీగా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే 6:30కి లేస్తే మాత్రం కొంచెం డిలే అయిపోయిద్ది, కొంచెం హడావుడి అవుతాయి, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి పనులు. ఒక్క అరగంట ముందు లేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ డే మొత్తం. ఫస్ట్ అయితే నేను కొంచెం వాటర్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. బాబుకి కూడా ఈ మధ్య చలికి బాగా జలుబు చేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా వస్తున్నాయని చెప్పి నీళ్ళు అయితే బాయిల్ చేసి కొద్దిగా లూక్వామ్ అయ్యాక నేను తాగుతాను. నా హస్బెండ్ బాబుకి కూడా ఈ వాటర్ అయితే ఇస్తానన్నమాట. అది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అవి నానుతూ ఉండగా ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఒక్క కర్రీయే చేస్తున్నానండి. ఈరోజు నా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తున్నారు. తనకి లంచ్ ఉండిందంట ఆఫీస్లో. సో తనకి బాక్స్ వద్దు అని చెప్పారు. మా బాబు ఏంటంటే మధ్యాహ్నం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తింటాడు కాబట్టి తనకి లంచ్ అవసరం లేదు. నాకు ఒక్కదానికే కదా ఒక కర్రీ అయితే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా అయ్యే కర్రీ, వంకాయలు ఉన్నాయి, వంకాయలు ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి అదే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మా బాబుని ఎలా మెయింటైన్ చేస్తాను, స్కూల్ ఉంటుంది, నేను ఆఫీస్కి వెళ్తాను, ఎవరు చూసుకుంటారు అని కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మేము ఉంటున్న ఏరియాలోనే మా అత్తగారు వాళ్ళు కూడా ఉంటారండి. మా బాబు ఏంటంటే మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళి తనకి 12:30 వరకు స్కూల్ అయిపోతుంది. నర్సరీ చదువుతున్నాడు, తనకి హాఫ్ డేనే అనమాట స్కూలు. సో 12:30కి స్కూల్ అవ్వగానే ఈధర్ మా మామయ్య గారు కానీ లేకపోతే నా హస్బెండ్ కానీ తన్ని స్కూల్లో పిక్ చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడే తను లంచ్ చేసేసి కొంచెంసేపు పడుకుంటాడు. ఈవినింగ్ నేను త్వరగా వస్తే నేను, లేకపోతే నా హస్బెండ్ త్వరగా వస్తే నా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని పిక్ చేసుకొని ఇంటికి తెచ్చేసుకుంటాం. సో బాబునైతే అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రజెంట్. వంకాయలన్నీ చక్కగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి. ఈ వంకాయలు ఏంటంటే అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ వంకాయలో ఏంటో కానీ తెలీదు. బారు వంకాయలే, కాకపోతే సన్నగా వస్తాయి కానీ ఇవి ఇంతింత బారు ఇంతింత లావు ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ ఏమో అని అనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్లస్ దాని లోపల గింజలు కూడా చాలా గింజలు ఉన్నాయండి, నల్ల నల్లగా ఉన్నాయి అన్నమాట. అవి ఫస్ట్ అయితే కట్ చేసేటప్పుడు నేను చూసి ఏమన్నా పురుగులేమో అనుకుని భయపడ్డాను. బట్ అవి చిన్న చిన్న సీడ్స్ అనమాట. ఇంకా వంకాయ ఫ్రై చేస్తున్నాను వంకాయలు. అవి కూడా స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ వేరుశెనగ గుళ్ళు కూడా కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెడతానండి. దాని తర్వాత ఆపేస్తాను. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి మనం ఉడకబెట్టుకుంటే పల్లీలు చాలా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను అక్కడ యూజ్ చేస్తున్న 2 గిన్నెలు కూడా ఇండస్ వ్యాలీవే. మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. వంకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా చేసేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గగానే వంకాయలు వేసి
ఉప్పు పసుపు వేసి మగ్గబెడతానమాట. దాని తర్వాత ఇంకా లిడ్ తీసేసి మంచిగా ఫ్రై చేసేస్తాను. దించే ముందు మంచి కారం వేస్తానన్నమాట. ఇంకా వాటర్ ఏమో కొంచెం లూక్ వామ్ అయ్యాక నేను ఫస్ట్ తాగేస్తున్నాను ఒక కప్లో. మా ఆఫీస్ అవర్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. కాకపోతే 8 అవర్స్ అయితే కంపల్సరీ వర్క్ చేయాలి. నేనైతే నా క్లయింట్కి తగ్గట్టు మార్నింగ్ 10:30 నుంచి వర్క్ స్టార్ట్ చేసుకొని ఈవినింగ్ 7 or 6:30 అలా వైండప్ చేసుకొని వచ్చేస్తాను. ఇంటికి వచ్చి చిన్న చిన్న కొంచెం ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి నేను మెట్రోలో వస్తాను కదా. ఈ ట్రావెల్ టైంలో నేను వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుంటూ ఉంటానండి. అలా టైం నాకు సేవ్ అవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పోహా చేద్దామని ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను. అలాగే మా బాబు బాక్స్లో అయితే స్నాక్ బాక్స్ కింద అయితే ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. తను చెప్పాడు ప్రత్యేకంగా, మమ్మీ ఈరోజు నాకు స్నాక్స్ కింద చపాతీ చేసి పెట్టవా అని చెప్పి. చపాతీ పిండి అయితే నేను రాత్రే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఇవన్నీ తీసి బయట పెట్టుకుంటాను. మా బాబు స్కూల్ బ్యాగ్, ఆఫీస్ బ్యాగ్స్ అవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేశాను. ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బయట ఎలా ఉందో మీకు చూపిస్తాను. 6:15 అలా అవుతూ ఉంది ఇప్పుడు టైం అయితే. బయటంతా కూడా ఇంకా చల్లగా ఉంది. ఇప్పుడిప్పుడే తెల్లారుతున్నట్టు ఉందన్నమాట. ఎవ్వరు మా సందులో అయితే ఎవ్వరు మనుషులు అయితే అస్సలు కనిపించట్లేదు. కాకపోతే మార్నింగ్స్ చాలా బాగుంటాయండి. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అలా కొద్దిసేపు కూర్చొని టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉండిద్ది. మీలో ఎంతమందికి మార్నింగ్స్ ఇష్టం అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా ఇష్టం ఎర్లీ మార్నింగ్స్, కానీ లెగవటం మాత్రమే కష్టం. నా హస్బెండ్ అయితే పాలు తీసుకురావడానికి వెళ్ళారు. డైలీ మేము పాలు తీసుకొచ్చుకుంటామండి. మాకెవరు ఇక్కడైతే పాలు వేసే వాళ్ళు ఉండరు. మిల్క్ ప్యాకెట్సే యూజ్ చేస్తాము. ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా బాబు లేచాడంటే నాకు ఏ పని చేసుకొని ఇవ్వడనమాట. తను లేచేసరికి మోస్ట్ ఆఫ్ ద పనులన్నీ కూడా చేసి పెట్టేసుకుంటాను. దాని తర్వాత అన్నీ తన పనులు చేయాలి. తను లేచిన తర్వాత బ్రష్, స్నానము, రెడీ చేయటం, తినిపించడం, ఇదే నాకు చాలా టైం టేకింగ్ అండి. నా ఇంట్లో పనుల కన్నా బాబు పనులకి నాకు ఎక్కువ టైం పడుతుంది. నాకు తెలిసి అందరి పేరెంట్స్కి సేమ్ సిచ్యువేషనే ఉంటుంది ఈ ఏజ్ పిల్లలు ఉంటే మాత్రం. తన ఫేవరెట్ చపాతీ, పూరి అండి. ఆ రెండైతేనే ఇష్టంగా తింటాడనమాట. లాస్ట్ వ్లాగ్లో నేను స్కూల్ వాళ్ళు ఇచ్చే టాస్క్ల గురించి, ప్రాజెక్ట్ వర్క్స్ గురించి మాట్లాడినప్పుడు మీరందరూ కూడా చక్కగా కమెంట్స్ పెట్టి బాగా రెస్పాండ్ అయ్యారండి. చాలా చాలా థ్యాంక్స్. నాకు కమెంట్స్ బాగానే వస్తాయి కానీ లైక్స్ ఎందుకోనండి నేను అనుకున్నంత రావు. మీకు నా వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏ పాయింట్ కానీ నేను చెప్పిన దాంట్లో ఏ కొద్దిగా నచ్చినా అయినా కూడా నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. వంకాయ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయే ముందు, కారం వేసే ముందు నేను చక్కగా ఒక 5-6 వెల్లుల్లిపాయలు దంచి వేసి దాని తర్వాత కారం వేస్తాను. అసలు అలా చేస్తే ఫ్రై అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. మంచి రుచినిస్తుంది వెల్లుల్లి వేసి కారం వేస్తే మాత్రం. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. ఈలోపు నా హస్బెండ్ కూడా పాలు తీసుకొచ్చేసారు. అది కూడా వేడి చేసేస్తూ ఉన్నాను. పోహా చేస్తానంటే నా హస్బెండ్ అస్సలు వద్దని చెప్పారు. తనకు ఆల్రెడీ ఆకలేసేస్తుందంట బాగా. పాలు తాగేసి వెళ్ళిపోతానన్నారు ఆఫీస్కి. ఈరోజు త్వరగా వెళ్ళాలంట, 7 కల్లా బయలుదేరిపోవాలని చెప్పారు. ఇంకా తను పోహా వద్దన్నారు కదా అని చెప్పి ఇంకా పోహా చేయకుండా నేను కూడా చపాతీ ఒకటి చేసుకొని తినేద్దామని చెప్పి అనుకుని ఇంకా పోహా అయితే చేయట్లేదు. రైస్ కూడా పెట్టేశానండి. పాలు నిన్నటివి ఉన్నాయి, ఈరోజు తెచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. ఆ రెండు యూజ్ చేసేయాలి. నేను ఒక షార్ట్ వీడియోలో చిలకడ దుంపలు స్టీమ్ చేస్తుంది చూసి ఎలా చేస్తారో చూపించండి, మీరు పెనం మీద చేస్తున్నారు కదా అని చెప్పారు. ఏం లేదండి, స్వీట్ పొటాటోస్ని బాగా క్లీన్ చేసుకొని 2 హాఫ్స్గా కట్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ మీద పెట్టేసి దానిపైన ఒక వైడ్ గిన్నె, ఒక స్టీల్ది పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక అరగంట సేపు పెడితే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. దాంట్లో మనం షుగర్ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు.
ఈ వాటర్ బాటిల్ అయితే మా బాబుదండి. ఇది ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్. మనం ఎలాంటి టెంపరేచర్లో వాటర్ పోసి ఉంచుతామో అలాగే ఉంటుంది. నేను మార్నింగ్ వాటర్ బాయిల్ చేసి లూప్ వార్మ్ చేసి పెట్టాను కదా, ఆ వాటర్ అన్నీ ఇందులో వేసేసి తనకి స్కూల్కి పంపిస్తాను. బాగా పనిచేస్తుందండి ఈ బాటిల్. నేనైతే అమెజాన్లోనే కొన్నాను. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక 6 months నుంచి అయితే ఈ వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నాడు. చక్కగా లీక్ అస్సలు అవ్వదన్నమాట. ఇంకా పాలు అడిగారు కదా నా హస్బెండ్, తనకు కూడా పాలు కలిపేసి ఇచ్చేస్తానమాట. బ్రేక్ఫాస్ట్ తనకి టైం అయిపోతుంది అంటున్నారు ఒక పక్కన. సర్లే అని చెప్పి పాలు కలిపిచ్చేసి ఇచ్చేస్తున్నాను. నాకు పర్సనల్ మెసేజెస్ కొన్ని వస్తున్నాయండి జాబ్ గురించి. మీ ఆఫీస్లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి. మా ఆఫీస్లో అయితే ప్రజెంట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఏమీ లేవండి. అదే ఎప్పటి నుంచో మీకు కన్వే చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏ వీడియోలో అయినా ఏదైనా వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతూ ఉన్నాను అనమాట. నా కిచెన్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ చూసి అవి ఆర్టిఫిషియల్ ఆర్ రియల్ ప్లాంట్స్ అని కూడా అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్సేనండి. రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడానికి నాకు అస్సలు అవ్వదు. నా హస్బెండ్కి మీగడ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి పైన ఎక్కువ మీగడేసి ఇచ్చేస్తూ ఉన్నాను. అదే ఇంకా తన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎప్పుడైనా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయనప్పుడు తన మాత్రం 2 eggs బాయిల్ చేసుకుంటారు. మిల్క్ ఉంటే మిల్క్ తాగేసి వెళ్ళిపోతారనమాట. కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ఉండాల్సిందే అనేది మా ఇంట్లో అలా ఏముండదు. ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోతాం. బనానాస్ ఉంటే బనానా మిల్క్ షేక్ తనే ప్రిపేర్ చేసేసుకుంటారు అలా. అందుకే నాకు ఇంట్లో పనులు ఈజీగా అయిపోతాయండి. ఇది మధ్యాహ్నం లంచ్ అంటే రైసే ఉండాలి, పప్పే ఉండాలి అలా ఏముండదు. ఏదైతే అది దాంతో అడ్జస్ట్ చేసేసుకుంటాము. చపాతీ కూడా చక్కగా కాల్చేసి పెట్టేశాను చల్లార్చడానికి. ఇంకా బాబుని లేపుదామని వచ్చాను. తనకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టేశాను అనమాట. టవల్, స్కూల్ యూనిఫామ్ అవన్నీ కూడా తీసి రెడీగా పెట్టేశాను. తనకంతా స్నానం అదంతా కూడా చేయించేశానండి. తన బాక్స్ కూడా ఇప్పుడు ప్యాక్ చేస్తూ ఉన్నాను. చపాతీస్ అన్నీ రోల్గా పెడితే తనకి తింటం రాదు, అందుకే చిన్న చిన్న ముక్కలుగానే చేసి పెట్టేశాను. కొన్ని పిస్తా, కొన్ని కిస్మిస్ అయితే వేసి పెడుతున్నాను. చపాతీలోకి తనకి హనీ ఆర్ కారపొడి ఏది కావాలో అడిగి వేద్దామని చెప్పి వేయలేదు. ఇంకా ఈ వేరుశెనగ గుళ్ళు కూడా బాయిల్ అయిపోయి చల్లార్చిన తర్వాత స్నాక్ బాక్స్ కింద పెట్టేసుకున్నాను. వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇది నా లంచ్ బాక్స్. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. మార్నింగ్ బాదం నానబెట్టాను కదా, అందరికీ పైన పీల్ తీసేసి అయితే ఇచ్చేసాను. బాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇంకా బయలుదేరటమే. రోజు నా హస్బెండ్ డ్రాప్ చేస్తారనమాట మెట్రో వరకు. ఈరోజు తను త్వరగా వెళ్ళిపోయారు కదా ఆఫీస్కి. బాబుని కూడా నేనే స్కూల్లో డ్రాప్ చేయాలి, ఆఫీస్కి కూడా నేనే వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాను. బాబుని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా నేను మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు 1 hour పడుతుందండి జర్నీ. ఇంటి నుంచి ఆఫీస్కి 1 hour or 1.5 hours పడుతుంది. సో ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అవ్వగానే ఇంకా అన్నీ ఫస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి ల్యాప్టాప్. ఇంకా నాకు కాల్స్ స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ స్టాండప్ కాల్ ఉంటుంది. ఇదంతా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఆఫీస్లో ఎక్కువ అయితే షూట్ చేయను. ఇంకా దాని తర్వాత వాటర్ అయితే ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను. నేను అనుకుంటాను అనమాట, ఇలా 1 liter బాటిల్స్ అట్లీస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు 2 times కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి. రాగానే వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటాను రెడీగా. ఇంకా లంచ్ బ్రేక్ అయ్యేసరికి ఇంకా లంచ్ చేస్తున్నాము. నా కొలీగ్స్ కూడా ఉన్నారు, నేను షూట్ చేస్తున్నానని చెప్పి ఇంకా వాళ్ళు ఫేస్ కవర్ చేసుకుంటున్నారనమాట. ఇంకా మేమందరం కలిసి చక్కగా భోజనం కంప్లీట్ చేసుకుంటాము. మాకు ఒక గ్రూప్ ఉంటుందన్నమాట, టైమ్ ఫర్ లంచ్ అని చెప్పి. కరెక్ట్గా ఆ టైంకి మేము ఎవరో ఒకరు పింక్ చేస్తారు లంచ్కి వెళ్దామని చెప్పి. కింద కెఫెటేరియాకి వచ్చి ఇంకా లంచ్ చేసేసుకుంటాము. లంచ్ ఎప్పుడైనా తెచ్చుకోకపోతే కింద కెఫెటేరియాలో పర్చేజ్ చేసుకుంటాం. బిర్యానీ ఉంటుంది మోస్ట్లీ మాకు అక్కడ. బిర్యానీ, చపాతీస్ అండ్ మీల్స్ ఉంటుంది, కానీ అన్నిట్లో కన్నా బిర్యానీయే కొంచెం బెటర్ అనిపిస్తుంది.
లంచ్ అయిపోయాక ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతానండి. ఇంటికి వచ్చేటప్పుడు బాబుని కూడా తెచ్చేసుకున్నాను మా అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి. వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు అయితే బాబుతో అలా టైం స్పెండ్ చేస్తాను. తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమయ్యాయో విశేషాలన్నీ కూడా చెప్తూ ఉంటాడనమాట. సో అలా తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఓపిక లేనప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉండే ఏదో ఒక పిండి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇడ్లీ ఆర్ దోశ, చపాతీ పిండి ఏదో ఒకటి. వాటితో దోశ, ఇడ్లీ ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసేస్తాను. లేకపోతే మార్నింగ్ ప్రిపేర్ చేసిన కర్రీ ఎక్కువ ఉంటే నైట్ కూడా రైస్ పెట్టేస్తానండి. ఇంకా వాషింగ్ మిషన్ అవన్నీ కూడా మార్నింగే వేసేసి ఇంకా బట్టలన్నీ కూడా ఒక చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఆరబెడతాను. మాకు బయట ఎక్కువ ప్లేస్ ఉండదండి ఆరబెట్టడానికి. సో ఇలా అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నానండి. కిడ్ని, జాబ్ని, యూట్యూబ్ని, ఫ్యామిలీని. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను. ఇలాగే మీరు కూడా నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్, టేక్ కేర్.